ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కాంగ్రెస్లో తొలి గట్టి ఎదురుదెబ్బ మంత్రి పొంగులేటికి. సో ఏంటి ఆ ఎదురుదెబ్బ ఏంటి అనేది చూసేద్దాం. వార్తలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే లై డిటెక్టర్ నార్కో టెస్టుకు సిద్ధమని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తన మంత్రివర్గంలోని బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయించట్లేదని నిరూపించడానికి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా అని రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. ప్రతి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ ఉంటుందని, నిఘా వ్యవస్థను ఎవరు దుర్వినియోగం చేసినా ముమ్మాటికి శిక్ష పడాల్సిందేనన్నారు. ఊరికే లీకులు ఇవ్వడం కాదు, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. తప్పు చేస్తే శిక్షించండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.